వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ అండి. చిక్కుడుగాయ తాలింపు అండి. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీరందరూ చూడండి ఫ్రెండ్స్. చిక్కుడుగాయని అయితే నేను ఈ విధంగా క్లీన్ చేసుకొని గిన్నెలో అండి ఈ విధంగా పెట్టుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిక్కుడుగాయ తాలింపు చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చిక్కుడుగాయ తాలింపుతో పాటు నా పాటను కూడా వినండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ అందరూ కూడా. ఫ్రెండ్స్ అయితే చూడండి, చిక్కుడుగాయ తాలింపులోకి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 2 ఎర్రగడ్డలండి, కొద్దిగా ఒట్టిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండి. ఇవన్నీ మనం క్లీన్ చేసి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చిక్కుడుగాయ అయితే మనము క్లీన్ చేసుకుందామండి. నీళ్ళు పోసుకొని ఇంట్లోకి ఇప్పుడు నీళ్ళు పోసేసి నీట్గా 2 సార్లు కడిగి శుభ్రంగా కుక్కర్లోకి అయితే వేసుకుందామండి. ఈ విధంగా కడగండి ఫ్రెండ్స్. ఈ విధంగా కడిగేసి నీట్గా కుక్కర్లో కూడా అన్నీ వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఇందులోకి కొద్దిగా రాళ్ళు కూడా వేయండి. నేను మర్చిపోయాను, మీరైతే మర్చిపోద్దండి. రాళ్ళు ఉప్పు వేసేసి సరిపడంత నీళ్ళు పోసి గ్యాస్ పైన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. అంతలోగా మీరు నా పాటను వినండి ఫ్రెండ్స్. నా పాటనైతే వినండి. యోగ్యతా से बढ़ के दिया है अपनी दया से तूने मुझे తీసుకోండి. ఎర్రగడ్డలండి ఒక 2, కొద్ది కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చి అండి. కేవలం ఇవే పదార్థాలు, ఎక్కువ అవసరం లేదన్నమాట తాలింపుకి. చాలా టేస్టీగా ఉంటుంది మన తాలింపు అయితే ఈరోజు. చూడండి అండి, చిక్కుడుగాయ తాలింపు అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఒక విజిల్ అయితే వచ్చింది, ఇంకా 2 విజిల్స్ మనకి రావాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. చూడండి ఫ్రెండ్స్, ఉడికేసింది అనమాట మనకు చిక్కుడుగాయ అయితే మనకు ఉడికింది. చూడండి చక్కగా. ఇప్పుడు నీళ్ళన్నీ ఉంచి పక్కన పెట్టేసుకుందామండి. ఇలాంటి బొక్కల కింద ఒకటి పెట్టుకోండి, కింద తబ్బ పెట్టేసుకొని ఇప్పుడు ఉడికించిన చిక్కుడుగాయ ఇందులోకి వేసుకుందామండి. మనము చాలా వేడిగా ఉందన్నమాట, ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి చాలా వేడివేడిగా ఉందన్నమాట. ఈ విధంగానే పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు అయితే ఫ్రెండ్స్. తాలింపు వేసుకుందాం మనం. గ్యాస్ అయితే మంటించుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 2 వేసుకుందామండి, సరిపోతాయి మనకి. ఒక అర్ధ కేజీ చిక్కుడుగాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకు వేడవ్వాలి. కొద్దిసేపు వేడయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఈ విధంగా అయితే మంట కూడా కొద్దిగా ఫాస్ట్గా పెట్టుకుందామండి. చూడండి వేగనిద్దాం. అదేవిధంగా మనము ఎర్రగడ్డలు కూడా వేసుకుందామండి. కొన్ని ఒట్టిమిర్చి, కరివేపాకు కూడా. మనం గరిటతో అయితే కలుపుకుందాం ఒకసారి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడు పసుపు వేసుకుందామండి. పసుపు వేసేసుకొని గరిటతో ఒకసారి చక్కగా అంతా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా మనకు చక్కగా ఫ్రై కావాలన్నమాట. ఈ ఎర్రగడ్డ అనేది మనకు రెడ్గా అవ్వాలండి, చక్కగా వేగాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చిక్కుడుగాయ తాలింపు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డ అనేది మనకు ఇలా రెడ్గా అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడకబెట్టుకున్నామండి చిక్కుడుగాయలన్నీ కూడా ఇందులోకి వేసుకుందాం మనం. చిక్కుడుకాయలు మొత్తం వేసుకొని ఇందులోకి మంట అయితే స్లోగా పెట్టుకుందామండి. ఈ విధంగా కలుపుకుందాం గడ్డితో. చక్కగా మొత్తం ఫ్రై కావాలి మనకు ఆయిల్లో కూడా. ఇది ఒక 5 నిమిషాలు ఇదే విధంగా కలుపుకొని ఇదంతా ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ తాలింపు అయితే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం రెడీ అయిందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుందామండి. నేను ఉడకబెట్టేటప్పుడు మర్చిపోయాను ఉప్పు వేయడం. అయితే ఇప్పుడు మధ్యలో వేస్తున్నానండి ఉప్పు. అయితే మీరు ఉడికించేటప్పుడు ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు వేసి ఉడికించండి, బాగుంటుందన్నమాట. ఉప్పు అయితే ఇప్పుడు వేసుకున్నాము. ఇదంతా చక్కగా కలిసాయి మనకి. ఇప్పుడు ఇందులోకి శనగిత్తనాల కారం పొడి అండి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. శనగిత్తనాల కారం పొడి ఇందులోకి వేసుకుందామండి. ఈ శనగిత్తనాల కారం పొడి చేయడానికి చాలా సులువుగా చేసుకోవచ్చండి. శనగిత్తనాలు, ఎల్లిపాయలు, కారము, రాళ్ళు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే అంతేనండి, శనగిత్తనాల కారం పొడి రెడీ అయిపోతుంది మనకి. ఇందులోకి వేసేసుకొని మరొకసారి గరిటతో కలుపుకుందామండి. మంట అయితే స్లోగానే పెట్టుకోండి, ఫాస్ట్గా పెట్టుకోవద్దండి. స్లో మంటలోనే మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుదామండి. చక్కగా కలుపుకుందాం. ఉప్పు అన్నీ కూడా సరిపడేంత కలుపుకుందాం ఫ్రెండ్స్. చక్కగా మనకు రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే మనం ఆఫ్ చేసుకున్నామండి. చిక్కుడుకాయ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చపాతీలో తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పొద్దున్నే మీరు టిఫిన్ లాగా చేసుకొని కూడా తినచ్చు. చపాతీ చిక్కుడుకాయ తాలింపండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అందరూ సపోర్ట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ చిక్కుడుకాయ తాలింపు చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చింది. చపాతీలకు అయితే నేను తింటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయ తాలింపు అయితే మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేసి చెప్పండి నాకు. తింటున్నాను ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. సూపర్ టేస్టీగా ఉందండి, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా చూడండి.